మీడియా మిత్రులకందరికీ నమస్కారము. నాతో పాటు గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ బండి సంజయ్ గారు, అట్లాగే మా సినిమా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు, విలన్ రాజ్ అర్జున్ గారు, కథానాయకి అనుశ్రియ త్రిపాఠి గారు మరియు ఇతర తారాగణం టెక్నికల్ పీపుల్ అంతా కూడా ఈ రజాకార్ సినిమా మన ప్రాంతంలో నిజాం ప్రావిన్స్లో గతంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 396 రోజుల తర్వాత మనకు విముక్తి లభించింది. ఆ మధ్యన నిజాం నరహంతక నిజాం యొక్క రజాకార్లంతా కూడా ఈనాటి పూర్తి తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్ర, 3 జిల్లాలు కర్ణాటకలో ఒక నిశ్శబ్ద మారణ హోమాన్ని సృష్టించారు. ఆ నిశ్శబ్ద మారణ హోమాన్ని, ఆ చరిత్రను చిత్ర రూపంలో మేము రూపొందించాము. ఈ రజాకార్ సినిమాను మీ సోదరుడు గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత. ఈరోజు కరీంనగర్ నడిబొడ్డున పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి వారి అభ్యర్థన మేరకు ఇక్కడికి మేము రావడం జరిగింది. మీరు ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ రజాకార్ సినిమా చూడడంలో మీరు ప్రదర్శిస్తున్న ఉత్సాహాన్ని నిజంగా మీకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన, మనకు ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్వడానికి అవకాశం ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మా జోహార్లు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ఎలగందల ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనది కరీంనగర్ కాదు, ఎలగందలని గుర్తుపెట్టుకోండి. మన చరిత్రను తొక్కేశారు, మన ప్రాంతాన్ని తొక్కేశారు, మన అస్తిత్వాన్ని తొక్కేశారు. ఇప్పటివరకు మీరు చూశారు మన పూర్వీకులు మన కోసం ఎంత బాధపడ్డారో ఇప్పటివరకు మీరు చూశారు. ఆ పోరాటాలను చూశారు. ఇక నుంచైనా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మన పూర్వీకుల పోరాట ఫలితాన్ని అనుభవించడం కోసం ప్రయత్నం చేయండి. ఈ సినిమాని మీ భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ఈ చరిత్రని ప్రపంచ దేశాల్లో మీ మీడియా ద్వారా ఈ ప్రజలంతా మీ నోటి మాట ద్వారా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. मैं उन सारे वीर जवानों का, उन औरतों का नमन करती हूँ जिन्होंने इस इतिहास में, इस जंगल और ज़मीन की लड़ाई में अपनी जान खोई है. मेरी आप सबसे विनती है कि अपने कीमती समय, अपने 3 घंटा आप अगर दे सकते हैं, ये आपका तरीका होगा हमें उन वीरों को श्रद्धांजलि देने का. तो मेरी आपसे विनती है कि कृपया इसे देखिए, हिस्ट्री को देखिए, अपने ज़मीन की हिस्ट्री को देखिए. थैंक यू सो मच. करीमनगर बजालापुर को मेरा सादर नमस्कार. आप अपना प्यार इसी तरह बनाए रखें. ये सिर्फ फिल्म नहीं है, ये हिस्ट्री है, ये एजुकेशनल है. इसमें आपको सब देखने को मिलेगा. आप एक सपोर्ट दीजिए और इस फिल्म को आगे बढ़ाइए, इसकी माउथ पब्लिसिटी कीजिए. आप सभी को मेरा सादर नमस्कार. ये सिर्फ फिल्म नहीं है, ये हिस्ट्री है, ये एजुकेशन है. इसमें आपको वो सब देखने को मिलेगा जो हमारे साथ हुआ है हिस्ट्री में, और साथ ही साथ सिनेमा का जो एक एक्सप्रेशन है, जो एक एंटरटेनमेंट वैल्यू सिनेमा लेकर आता है, वो एक्शन, वो थ्रिलर, वो एक्साइटमेंट जो 3 घंटे आपके जीवन में आपको एक अलग दुनिया में ले जाता है. मैं आपको गारंटी देता हूं कि 3 घंटे आप अपने आप को भूल जाएंगे. तो इंतज़ार किस बात का है? माउथ पब्लिसिटी कीजिए. अगर आपको फिल्म अच्छी लगती है तो सभी को बताइए और उनको बोलिए कि ये सिनेमा देखें. थैंक यू वेरी मच. అన్న ఇందాకనే చెప్పిన అన్న ఎలగందలని కరీంనగర్ కాదు, అది ఆ గళం మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. రజాకార్ అంటే ఇది ఒక చరిత్ర, మన చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. రజాకారులు ఎంత అరాచకాలు సృష్టించారో ఈ సినిమాలు చూపించాడు అన్న. సో మీరందరూ ఈ సినిమా చూడండి. ఇంత ఖర్చు పెట్టి సినిమా చేస్తారు రజాకారుల మీద. ఆ చరిత్ర ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మీరు కూడా మౌత్ పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని చూపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బలగం సంజయ్ ఈ రజాకార్ సినిమాలో కూడా మంచి పాత్ర చేయడం జరిగింది. రజాకార్లు మన తాతలు ముత్తాతలను అడిగితే తెలుసు రజాకార్లు ఎంత అరాచకాలు చేసేవారు. ఒక్కరో
ఇది కూడా మన హైదరాబాద్ స్టేట్ ఈ కరీంనగర్ బార్డర్ వరకు వచ్చేదండి. సో ఇక్కడ మీ తాతల్ని కూడా అడిగి చూడండి. ఈ రజాకార్ లాంటి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రజాకార్ రాదు. 51 కోట్లు ఖర్చు పెట్టారండి. చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా ఇది. దయచేసి మీరు సినిమా చూసి అందరికీ వెళ్ళి చెప్పండి, ఊర్లో అందరూ కలిసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ముందుగా ఈరోజు కరీంనగర్ రావడమే కాదు, నిజాం కాలంలో నుండి నిజమైన చరిత్రను కేవలం వింటున్నాం, ఇప్పుడు కళ్ళారా చూలే. ఈ తరం వాళ్ళు కానీ గత తరం వాళ్ళని చూసేటువంటి ప్రయత్నం జరగలేదు, అవకాశం రాలేదు. ఈ తరుణంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కుహన సెక్యులర్ వాదులు అసలైన నిజాం చరిత్రను సమాజాన్ని చూపెట్టకుండా, వాళ్ళు చేసిన అరాచకాలను చూపెట్టకుండా, అప్పుడు పడ్డటువంటి హిందూ సమాజం పడ్డ ఇబ్బందులను చూపెట్టకుండా, నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇంకా నిజామే గొప్ప వ్యక్తి అని చెప్పి సమాజానికి చూపిస్తున్న తరుణంలో వాస్తవ చరిత్రను సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో, ఈ సమాజంలో కూడా చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో, ఆ కాలంలో ప్రజలు పడ్డ కష్టాలను, ప్రజలు పడ్డ ఇబ్బందులను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆ రోజు వాళ్ళ త్యాగాల వల్ల, వాళ్ళు చేసిన పోరాటాల వల్ల, సర్దార్ పటేల్ యొక్క ధైర్య సాహసం వల్ల ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న మనం ఆనాటి కాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను, ప్రజలు ఇబ్బంది పడే మూర్ఖత్వపు వ్యక్తులను తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి నిజమైన చరిత్రను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో, ఆ త్యాగదళ చరిత్రను సమాజం మర్చిపోకుండా తరతరాలు స్ఫూర్తిగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు దీన్ని రచించిన తర్వాత నిజంగా గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా అందం రుణపడాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా తీయాలంటే చాలా ఇబ్బంది. అనుకోకుండా కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు, దాంతోపాటు యాట సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత, ఇదంతా చర్చ జరిగిన తర్వాత గూడూరు నారాయణ గారు కసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం దీన్ని సినిమా రూపకంగా తీయాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అప్పుడున్నటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పడుతుంది, సినిమా షూటింగ్ తీసుకొని అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కూడా వాళ్ళన్నిటికీ తెగించి ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సిందే, షూటింగ్ తీయాల్సిందే, సమాజాన్ని చూపెట్టాల్సిందన్న ఉద్దేశంతో వారు ఇలా ముందుకు రావడం, గూడూరు నారాయణ రెడ్డి గారి యొక్క నిర్మాతగా యాటా సత్యనారాయణ గారి యొక్క వారి డైరెక్షన్లో అర్జున్ గారు, అనుశ్రీ త్రిపాఠి గారు, దాంతోపాటు సంజయ్ గారు, గిరి గారు, రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇలా ఈ బృందం అంతా కూడా ఇలా రజాకర్ పేరుతోని సినిమా చేయడం చాలా సంతోషం. నిజంగా ఆ మూవీ చూస్తుంటే తెలియనటువంటి ఒక ఆవేశం వస్తుంది అందరు కూడా. మనము మళ్ళీ దశ జరిగిన తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ ప్రాణత్యాగాలు గుర్తొస్తున్నాయి. రజాకర్ల కాలంలో, నిజాం కాలంలో ఆ రోజు ఎంత విధ్వంసం, ఎంత దమనకాండ, ఎంత అరాచకాలు, ఎంత అకృత్యాలు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు జరిగినాయో ఈ సినిమా చూడడం ద్వారా అర్థమవుతుంది. కానీ తప్పకుండా వాళ్ళు కష్టపడి అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ సినిమాను వాళ్ళు తీయడం, దాన్ని చూడాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ సమాజంలో పడుతుంది. ఇది వాళ్ళ పేరు ప్రఖ్యాత కోసం చేయలే, డబ్బు కోసం అసలేయలే, వాస్తవ చరిత్రను చూపెట్టాలి, నిజమైన చరిత్రను చూపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కష్టపడి ఈ సినిమా తీశారు. కాబట్టి నెక్స్ట్ కూడా అనేక సినిమాలు ఇటువంటివి రావాలంటే ఇలాంటి నిర్మాతలను, ఇలాంటి డైరెక్టర్లను, ఇలాంటి నటీనటులను, యాక్టర్స్ను మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనం ఉంది. దురదృష్టవశాత్తు మీడియా దీనికి సహకరించదు.
దాంతోపాటు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే కూడా అవకాశాలు ఇస్తలేవు. కేవలం కొన్ని థియేటర్స్ మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మారిపోవాలి. మళ్ళా అదే నిజాం పరిస్థితి ప్రజలు తిరగబడతారు. వాళ్ళు తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను తప్పకుండా మనం ప్రోత్సహించాల్సిందే. ఎవడైతే సినిమాని అడ్డుకోవాలని చూస్తుండో, ఎవడైతే ఈ సినిమా బృందాలను హేళన చేసే ప్రయత్నం చేస్తుండో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏ విధంగా తిరగబడ్డదో అలాంటి తిరగబడేటువంటి పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డైరెక్టర్స్ ఇలా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము సీరియస్ చెప్తున్నాం. చాలా ఇలాంటి సినిమాలను పక్కా ప్రోత్సహించాలి, తప్పకుండా వాళ్ళు సహకరించాలి. 100 డేసా 200 డేసా ప్రజలు ఎన్ని రోజులు చూస్తే అన్ని రోజులు సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎవ్వరు కూడా పైసల కోసం సినిమా తీయలే, ధనాపేక్షతో సినిమా తీయలే. సరే వాస్తవ చరిత్రను ప్రజలు చూపడితే అవార్డ్స్ వస్తాయి కావచ్చు. అవార్డ్స్ ఈ సినిమా ఇస్తే అవార్డు ఎందుకు రావాలని కోరుకుంటారు వాళ్ళు? కాబట్టి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో ఎవరైతే ఆత్మ బలిదానమైనరో వాళ్ళందరూ కూడా ఈ స్ఫూర్తి తీసుకొని వాళ్ళు ఫైట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది కోనా సెక్యులర్ వాదులు నిజాం సమాధి వద్ద మోకెలటువంటి మూర్ఖత్వపు నాయకులు, నిజామే గొప్ప వ్యక్తి అని చెప్పి చరిత్రకు చెప్పేటువంటి నిర్లజ్జగా నిస్సుగా వివరించిన నాయకులను కట్టేసి సినిమా పట్టాలి. వాళ్ళందరూ దొరకబట్టి కట్టేసి సినిమా పట్టాలి. వాళ్ళు మంద అవుతారంటే అవసరంతో ఫుల్ బాటిల్ బట్టి మంద అయ్యాలి. తప్పకుండా చూడాలి. ఫాల్తు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఆలోచించాలి. నిజాం మంచోడా అని పోగొట్టినటువంటి నాయకులు మంచోలా? వాళ్ళ వ్యవహారశైలి రాజకీయ పబ్బం కడుక్కోవడానికి, ఒక వర్గం ఓట్లు పొందడానికి, హిందూ సమాజాన్ని హిందూ ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెట్టారు, ఏ విధంగా అకృత్యాలకు పాల్పడ్డారు, ఇస్లాం రాజ్యం కోసం ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టిరో నిజాం కాలంలో అవన్నీ మర్చిపోయి మహిళలను అర్ధనగంగా బతుకమ్మలు ఆడించారో అవన్నీ మర్చిపోయి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత నిజాం సమాధి వద్ద మోకరిల్లంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది? నిజామే ఇది చేసిండు, నిజామే ఇది వీకిండు, నిజామే అది ఓడిచిండు అని చెప్పే నాయకులకు సరే వాళ్ళని ఏ విధంగా రాజకీయంగా బొందబెట్టారు. మళ్ళీ తిరిగి రజాకర్లు రావద్దు అనుకుంటే, మళ్ళీ తిరిగి నిజాం లాంటి మూర్ఖత్వ ప్రభుత్వాలు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రావద్దు అనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ రజాకర్ సినిమా చూడాల్సిందే. రజాకర్ లాంటి ఈ సినిమా చూస్తే మన లోపల ఒక ఆలోచన వస్తుంది. అటువంటి దుర్మార్గపు వ్యక్తులు సమాజంలో పుట్టకుండా ఉంటారు, రాకుండా ఉంటారు అనే విషయాన్ని ఈ రజాకర్ సినిమా చూడడం ద్వారా మనలో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దాన్ని అందరం గుర్తించాలి. తప్పకుండా ఆ రోజు సర్దార్ పటేల్, ఇవాళ సర్దార్ పటేల్ అంటే కూడా కొంచెం రాజకీయ నాయకులకు ఆయన మతం కొంత ఉంచుతున్నారు. అరే ఇలా ఇన్ని రోజులు కూడా హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తే, హిందూ సమాజం గురించి మేము ఆలోచిస్తే మమ్మల్ని మతతత్వవాదిగా ముద్రేసినటువంటి ఈ కుహనా లౌకికవాదులు, ఈ సెక్యులర్ పార్టీలను చెప్పుకుంటే వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మరి హిందూ ధర్మం గురించి ఆలోచించాలా, హిందూ సమాజంలో చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేయాలా లేదా ఆలోచించండి. సిగ్గు లేకుండా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాలని చెప్తున్నారు. మళ్ళీ అంటే మళ్ళీ నిజాం కాలాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి ఈ రజాకర్ లాంటి లేకుంటే నిజాం చరిత్రను తెలుసుకున్న తర్వాతనే ఈ మూర్ఖత్వ పాలన అంతమందించినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గుర్తించుకొని 17th సెప్టెంబర్ను సమాజం మర్చిపోదు, త్యాగదల చరిత్ర మర్చిపోదు, నిజాం నిరంకుత్యాలను మర్చిపోవద్దు, నిజమైన స్వాతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ సమాజం జరుపుకొని తీరాల్సిందే అని భావించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి గెజిట్ విడుదల చేసిన విషయాన్ని మన తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రజాకర్ సినిమా చూస్తేనే 17th సెప్టెంబర్ మనం భక్తితో జరుపుకుంటాం. మనం వాస్తవ చరిత్ర తెలుసుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రజాకర్ సినిమా నడుస్తున్న అన్ని థియేటర్లను కార్యకర్తలు స్వతగా బుక్ చేసుకొని స్వచ్ఛందంగా సినిమా చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సినిమా కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే చూడాల్సిన సినిమా కాదు. నిజమైన తెలంగాణవాదులు, నిజంగా తెలంగాణ యొక్క నిజమైన చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు, మళ్ళా రజాకర్లు పుట్టొద్దు అనుకునే వాళ్ళు, మళ్ళీ నిజాం చరిత్ర తిరిగి రావద్దు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి. వాళ్ళ చాకలి ఐలమ్మ చూస్తాం, వాళ్ళ రజకులు అందరూ కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకుంటాం. ఇవాళ మేము కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆందోళన చేసినప్పుడు కానీ చాకలి ఐలమ్మ కనబడితే పోయి వాళ్ళు నివాళులు అర్పిస్తాం. వాళ్ళ చాకలి ఐలమ్మకి ధైర్యాన్ని చూపెట్టారు. ఇక్కడ అనేక స్ఫూర్తి కేంద్రాలు తెలంగాణ విమోచన పోరాటంలో జరిగిన స్ఫూర్తి కేంద్రాలు గుండ్రాంపల్లి కానీ ఇలా రామ్జీ గోండు 1000 ఊడల మర్రి కానీ ఇట్లా అనేక ప్రాంతాలను మనం పోయి చూస్తాం. మనం పోయి చూడడం పరకాల కానీ ఇవాళ చూస్తాం మనం. కానీ ఈ రజాకర్ సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఆ స్ఫూర్తి కేంద్రాలను మనం సందర్శిస్తే మన లోపల వాస్తవ చరిత్ర తెలుసుకున్నాక మనకు జోష్ వస్తుంది. కానీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాల్సిందే. తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, సోషల్ మీడియా ద్వారా తప్పకుండా కష్టపడి ఈ బృందం గూడూరు నారాయణరెడ్డి గారు కానీ యాట సత్యనారాయణ గారు కానీ వారి బృందం మొత్తం ఎవరైతే కష్టపడి ఈ సినిమాను ఎన్ని ఇబ్బందులు నిర్మించారో దాన్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ప్రతి తెలంగాణ వారి ప్రతి హిందూ కూడా ఈ సినిమాను చూడాల్సిందిగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇలా నిజాం గొప్పోడు అని పొగిడిన కేసీఆర్ సార్, నీకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, నేను కూడా కోరుకుంటాను. నిజాం లెక్క కాదు మేము, నీ లెక్క నిజాం ఒకటోళ్ళం కాదు. దయచేసి ఫుల్ రెస్ట్లో ఉన్నావు నువ్వు. ఒక్కసారి సినిమా చూడు, పక్కా సినిమా చూడు. రజాకర్ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయి, నిజాం మంచోళ్ళని ట్వీట్ చేయి, రజాకర్లు మంచోళ్ళని ట్వీట్ చేయి. ట్వీట్ చేస్తే అప్పుడు నిజాం సమాధి వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకరిల్నావు కదా, పెట్టాలి. తెలంగాణ ఈ సినిమా చూసిన, రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా, ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్లజ్జగా నిస్సుగుగా బరిదగించి ఇవాళ నిజాం సమాధి వద్ద మోకరిల ఫోటోను ట్రోల్ చేయండి. ఇవాళ సిగ్గుండాల వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్కు బుద్ధి రావాలి. దీంతో ఆ నిజాం సమాధి వద్ద మోకరిల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి, తప్పకుండా సర్క్యులేట్ చేయాలి. బుద్ధి వస్తుంది ఇటువంటి వాళ్ళకి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది. ఎంత బాధ అనిపించింది అంటే ఇవాళ రజాకర్ సినిమా చూసినాక ఇంకా బాధ అనిపిస్తున్నది. అరే నిజాం గొప్పోడు అంటారు, ఎవరిని గొప్పోడు, ఏడు గొప్పోడు, రజాకార్లు గొప్పడు అంటారు. అందుకే రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్టపట్టాల్సుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఎం పార్టీ కట్టేయాలి. ఇద్దరు ఓవైసీ ప్రజలను కట్టేసి సినిమా చూపెట్టాలి, వాళ్ళిద్దరూ కట్టేసి సినిమా చూపెట్టాలి. ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజంగా మీరు సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపెట్టాలి, ప్రొజెక్టర్ పెట్టాలి, స్క్రీన్లు పెట్టి రజాకర్ల వారసుల పార్టీ అనే ఎంఎం పార్టీ నాయకులను కట్టేసి చూపెట్టాలి. అలా చార్మినార్ దగ్గర, మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపెడితే అప్పటి నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది. మళ్ళీ ఈ సినిమాను చూసి ఇది సృష్టించిర్రు ఇవన్నీ అంటే ఎవడు పడుచుకోడు. ఇది వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టినటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా. కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలి, అందరు సహకరించాలి. ఇటువంటి డైరెక్టర్లను, ఇటువంటి నిర్మాతలను, ఇటువంటి నటీనటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి ఉంది. కాబట్టి
అందరూ సినిమా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేయాల్సిందిగా అందరికీ కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.